నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మీ ఇంత సింప్లిసిటీ అనేది ఎట్లా వచ్చింది మీకు? అది నేను పెద్ద విచిత్రం అని అనుకోవటం లేదు. ఇప్పుడు హాస్పిటల్ కాడ పోయాను, ఆ డాక్టర్ దగ్గరికి నేను ఫలానా అని చెప్పొచ్చు పోవచ్చు, కానీ ముందు సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళని పక్కకి పెట్టాలి కదా. అవును, వాళ్ళని పక్కకి నెట్టి నేను పోవాలి కదా. అది నా స్వభావానికే విరుద్ధం. అందుకనే వాళ్ళంతా కానీ నాలాంటి ఇబ్బందితోటే వాళ్ళు వచ్చి ఉంటారు కదా. వాళ్ళని పక్కకి నెట్టేసి నేను డాక్టర్ని నేను వచ్చాను నన్ను చూడమని అట్లా అది కరెక్ట్ కాదు కదా. అది నా స్వభావం. అదే సమయంలో బస్సులో పోవాలన్నా అనే దానికి వస్తే, మొన్న మా అమ్మాయి కారు కొని పంపించింది. నేను ఇందాక చెప్పినప్పుడు చెప్పా ఏం చేస్తుంది అంటే మీ కారు కొని ఈఎంఐలు కడతాను, అది ఆ సంగతి. ఈ కారు ట్రబుల్ ఇచ్చి ఆగింది. మరి నేను నడుచుకుంటూ రావాలా. నడుచుకుంటూ వస్తుంటే బస్సు వస్తుంది. ఆ బస్సు డ్రైవర్కి నేను తెలుసు, బస్సు కండక్టర్కి నేను తెలుసు. వాళ్ళు అది స్టేజ్ కాదు, నేను ఆఫ్ చేయలేదు. వాళ్ళు నన్ను చూసి ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎక్కండి సార్ అంటే ఎక్కిళ్ళు ఎందు వచ్చాయి. బుల్లెట్ కూడా ఉంది సార్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అది దాని కథ ఏంది? ఈ కారు కన్నా ముందుగాలు నేను పార్టీ ఇచ్చిన బండితోటి తిరిగేవాడిని. సైకిల్ పోయిన తర్వాత బండితోటి తిరిగేవాడిని. మళ్ళీ ఆ బుల్లెట్ నేను తిరగటానికి కానీ మరి మా అబ్బాయికి అవసరం అయింది కదా ఇటువంటి పోవటానికి అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీలో లోన్ మీద తీసుకున్న దాన్ని. ఓ, తీరిపోయిందా లోన్? అది తీరిపోయింది. ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాల్లో తీరిపోయింది. 2 సంవత్సరాలు. నెలకు 2000 నెలకు 2000 చొప్పున. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ బుల్లెట్ కొని మీరు? అది 4 సంవత్సరాలు అయిపోయింది. నడుపుతారా మీరు బుల్లెట్? ఇప్పుడు దాకా నడిపించిన, ఇప్పుడు నడుపుతలేదు. ఇక కారు వచ్చింది కాబట్టి కారులోనే బయటికి. కారు మీరే నడుపుకుంటారా? డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ మా చిన్న తమ్ముని కొడుకే నా డ్రైవర్. మీ చిన్న తమ్ముని కొడుకు. ఓకే. సో ఈ సైకిల్ ఎక్కడ పోయింది మీది? మీ బ్రాండ్ సైకిల్? నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి సైకిల్ ఉంది. దాన్ని బాగు చేసుకుంటూ నడిపించేవాడిని. 99లో పక్కన పెట్టేశారు. పక్కకి పెట్టేశాం.